ఇళ్లపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. ఈ నెల 15లోగా రెడీగా ఉండండి. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత నేపథ్యంలో ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇళ్లను కోల్పోయిన అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ నెల 15వ తేదీలోగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పేదల పక్షాన ప్రభుత్వం నిలబడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. భూదాన్ భూముల్లో నివసిస్తూ ఇళ్లు కూల్చివేతకు గురైన కుటుంబాలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారికి శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. వెలుగుమట్ల ప్రాంతంలో 8 ఏళ్లకు పైగా 720 కుటుంబాలు నివసిస్తున్నట్లు ప్రభుత్వం సర్వేలో గుర్తించింది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ జాబితాలో ఉన్నారని మంత్రి తెలిపారు. భూదాన భూములపై నిర్మాణాలు చట్టబద్ధం కాదన్న కారణంతో ఇళ్లను కూల్చివేయాల్సి వచ్చినా పేదలకు అన్యాయం చేయడం ప్రభుత్వ లక్ష్యం కాదని ఆయన పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తూ అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని, నిజంగా ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలకు ఉచిత ఇంటి స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఇళ్లు కట్టివ్వడమే కాదు, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవన విధానం అందించడమే ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. కొత్తగా కేటాయించే ప్రాంతాల్లో త్రాగునీరు, విద్యుత్, రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయి నివాసయోగ్య ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, ఎవరైనా అర్హత ఉన్నవారు తప్పిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల్లో అపోహలు రేకెత్తించడం సరికాదని మంత్రి అన్నారు. భూదాన భూముల్లో ఇళ్లు నిర్మించుకోవడం చట్టపరంగా సరైనది కాదని తెలిసినా సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలను ఒక్కసారిగా నిరాశ్రయం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. అందుకే వెంటనే ప్రత్యామ్నాయంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పేదల దీనస్థితి చూసే ప్రభుత్వం ఇది. ఎవరు రోడ్డున పడకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హులను గుర్తించేందుకు సామాజిక ఆర్థిక సర్వే అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. కుటుంబ ఆదాయం, నివాస పరిస్థితులు, కుటుంబ సభ్యుల సంఖ్య, భూమి లేదా ఇళ్లు ఉన్నా లేదా అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తామని, రాజకీయ ప్రభావం లేదా ఒత్తిడులకు లోను కాకుండా జాబితా సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఈ నెల 15వ తేదీ నాటికి అర్హులైన వారికి కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలోనూ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఉగాది రోజున లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో ధృవీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటి స్థలం ఉన్నవారికి అక్కడే ఇళ్లు నిర్మించుకునేలా సహాయం చేస్తామని, స్థలం లేని వారికి భవన సముదాయాలు నిర్మించి ఇళ్లను కేటాయిస్తామని వివరించారు. భవన సముదాయాల నిర్మాణానికి ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థలాలు గుర్తించే ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిర్మాణ పనులకు శ్రీకారం చుడతామని మంత్రి వెల్లడించారు. ఈ సముదాయాల్లో త్రాగునీరు, విద్యుత్, పార్కింగ్, పారిశుద్ధ్య సదుపాయాలు వంటి అన్ని మౌలిక వసతులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. పేదలకు కేవలం గుడిసెలు కాకుండా గౌరవప్రదమైన నివాస వాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, గౌరవం, స్థిరత్వానికి ప్రతీక అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇళ్లు కోల్పోయిన పేదలు మానసికంగా దిగులు పడకుండా ప్రభుత్వం వారి వెంట ఉందని నమ్మకం కల్పించారు. ఈ నెల 15వ తేదీలోగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని మరోసారి స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎవరూ అన్యాయానికి గురి కావద్దని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తిరిగి ఆశ కలిగిందని, త్వరలోనే వారికి కొత్త గృహాలతో కొత్త జీవితం ప్రారంభమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.